హలో మేడం మీరు బ్యాంక్లో 4 lakhs అమౌంట్ డ్యూ ఉన్నారు. 50% అమౌంట్ పే చేసి సెటిల్ చేసుకోవచ్చు. ఓకే, ఒక 2 days టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెప్తాను. హాయ్ పూజ. హలో, లోన్ సెటిల్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమైనా ఇష్యూ ఉంటుందా? నో ప్రాబ్లం. డీటెయిల్స్ అన్ని చెప్తాను, నువ్వే డిసైడ్. వెల్కమ్ టు డే 2 సిరీస్ ఆఫ్ సివిల్ ఇష్యూస్. లోన్ రీపేమెంట్ చేయడం కష్టమైనప్పుడు బ్యాంక్స్ ఇచ్చే సెటిల్మెంట్ ఆప్షన్ మన ప్రొఫైల్ కి గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ బ్యాంక్ కి 4 lakhs లోన్ అమౌంట్ డ్యూ ఉన్నాడు అనుకున్నా. కస్టమర్ కి ఏదైనా ఫినాన్షియల్ ఆర్ హెల్త్ సిచ్యువేషన్ బాగాలేకపోతే బ్యాంక్స్ మనకి సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తాయి. ఈ సెటిల్మెంట్ ఆప్షన్ లో 4 lakhs డ్యూ అమౌంట్ లో ప్రొఫైల్ ని బట్టి 1 lakh నుండి 3 lakhs వరకు బ్యాంక్స్ తో డిస్కస్ చేసి నెగోషియేట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాయి. కస్టమర్ సిచ్యువేషన్ బాగాలేక బ్యాంక్స్ నుండి ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేయకూడదు అనుకుంటే సెటిల్మెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల సివిల్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. అలాగే ఫ్యూచర్ లో ఏ లోన్ అప్లై చేసినా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత కస్టమర్ శాలరీ ఇంక్రీజ్ అయ్యి ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు రిమైనింగ్ అమౌంట్ పే చేసి ఫోర్క్లోజర్ లెటర్ తీసుకొని సివిల్ లో నుంచి సెటిల్మెంట్ ని క్లియర్ చేసుకొని నెక్స్ట్ లోన్ కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఫైనల్ గా బ్యాంక్స్ ఇచ్చే సెటిల్మెంట్ ఆప్షన్ గుడ్ ఆర్ బ్యాడ్, అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. సివిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్డ్ ఫర్ ఈజీ బ్యాంకర్.